చిన్న చిన్న గొడవలకు ఇది తాగడం ఇది మన దగ్గర గారు అదేవిధంగా సాగులో ఉంది. ఇంకా ఎక్కువ మంది మొత్తం ఆయిల్ ఫామ్ ఎక్కడెక్కడ ఏసీలు ఇక్కడ హాస్పిటల్ సూపర్. ఇది చాలా బ్రహ్మాండమైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది. ఆ బ్లాక్ లిస్టులో మన గడ్డి మందు తాగితే ఆ దానికి ఇరుగుడు లేదు. ఎక్కడైతే స్విట్జర్లాండ్లో ఆ కంపెనీ ప్రారంభమైందో అక్కడ బ్యాన్ చేసేసి 77 కంట్రీలలో బ్యాన్ అయింది. ఇండియాకు వచ్చే వరకు అది బాగా ఇదవుతుంది. తెలంగాణకు వచ్చే వరకు ఇంకా ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి నిన్ననే ఆదేశాలు ఇచ్చిండు, ఇక్కడ బ్యాన్ చేయండి ఇది అనేది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతి జిల్లాకి ఇటువంటి రిపోర్ట్ తెప్పిస్తున్నాం, ఎంతమంది చనిపోయారు ఏం చేసి. మొన్న మక్కలకు ములుగులో ఎవరన్నా ఆ మక్క చేనులకు పోతే వయసు పోరాలు ఉంటే అబార్షన్ అయిపోయింది. నా అటువంటి వాళ్ళు పడితే కాలు చేతులు పడిపోతాయి. 20 సంవత్సరాల పైన ఉన్నోళ్ళు. యంగ్ పిల్లలు 25-30 సంవత్సరాల నుంచి ఇది చేస్తే వాళ్ళకు చలి జ్వరము అటువంటిది మొదలైంది. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి పరిశీలన చేసిన తర్వాత కమిషన్ బాగా సీరియస్గా తీసుకొని ఎవరైతే సప్లై చేసిరో వాళ్ళ దగ్గరికి నుంచి ఫస్ట్ టైం మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ 3,75,00,000 రూపాయలు వారికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. రైతులకు కొంత ఇదైంది. నేను మిత్రులకు ఒకటే చెప్తున్నా, అనేక పంటలు వచ్చినాయి. ఆ గడ్డి మందు కనుక మీరు చేనులో స్ప్రే చేస్తే ఇంకో 5-6 సార్లు చేస్తే ఆ భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. మీరు ఏదైతే ఫైజన్ తీసుకుంటున్నారో ఆ కిడ్నీ మీద, లివర్ మీద, తర్వాత మన ఊపిరితిత్తుల మీద అవి 3 ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు. ఇది మనకు రికార్డు. ఇక్కడ 16 మంది ఇక్కడ చనిపోయినట్లు మనకు రికార్డులలో కనిపిస్తుంది. కానీ టోటల్ 16, 26, 36 ఒకటి టోటల్ ఎంత? దాదాపు 36, 62, 63 దాదాపు 80-85 మంది ఎవరేజ్లో చనిపోయినట్లు 23, 24, 25, 26 ఈ 4 సంవత్సరాలలో. తెలంగాణ వస్తే హాయిగా పెరుగు అన్నం తిని రైతులు అరుగు మీద బంటారని కలలు కన్నాం. 14 సంవత్సరాలు రామునికి 13 సంవత్సరాలు వనవాసం ఉంటే 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత కలలుగానే మిగిలిపోయింది. ప్రజాప్రభుత్వము తర్వాత వరి మీద బోనస్ ఇస్తున్నాము. నేను మన రైతులకు ఏమంటున్నా అంటే, మీ ద్వారా ఇవాళ ఆయిల్ ఫామ్ చాలా బ్రహ్మాండంగా 3-4 సంవత్సరాలలో మీకు పంట వస్తుంది. 1 ఎకరకు 1,50,000 రూపాయలు మిగులుతుంది. వాణిజ్య పంటలు వేసుకోవాలి. మనం ఒక షెడ్ వేసుకుంటే ఇది 2 రోజులు ఉతకకుండా వేసుకుంటాం. కానీ కంటిన్యూ మా తాత అదే వరి వేసిండు, మా తాత మిర్చి వేసిండు, నేను మిర్చి వేస్తా, మా తాత పత్తి వేసిండు, నేను పత్తి వేస్తా అన్నప్పుడు మీరు ఏదైతే పురుగుల మందు స్ప్రే చేస్తారో రాను మీ భూమి సారవంతమైన భూమి బండరాయిగా మారుతుంది. సైంటిస్టులు చెప్తున్నారు మీకు.